ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టుమని చెప్పిండు? ఎవరి తప్పు వల్ల ఈ లక్షలాది మంది ప్రజలు కనీసం గుండె మీద చేసుకొని నిద్ర కూడా పోని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నిద్ర లేని రాత్రులు గడపడానికి, ఇన్ని లక్షల మంది ప్రజలను బాధ పెట్టడానికి కారకుడెవడో అతన్ని శిక్షించాలనా వద్దా? ఉటిగానే సారీ చెప్తే అయిపోతుందా? అంటే వాడెవడో వస్తాడు, మర్డర్ చేస్తాడు, మళ్ళీ వచ్చి సారీ అనగానే మాఫా? దొంగతనం చేస్తాడు వాడు, ఇంట్లోకి వచ్చి అంత ఎత్తుకపోతాడు, సారీ అంటే మాఫా? ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి రేపది తీసేసినా ఎవడన్నా కొనమంటే డౌట్ పడతాడు. ఏమో వీడు మళ్ళీ తీసింది కానీ మళ్ళీ పెడతాడేమో, ఇది ఒకసారి అట్లా పోయింది కదా అని ఎవడు రేపు కొనేటోడు కూడా కొనడు. 10,000కి పోతే 5,000కి ఇస్తావా లేకపోతే కొన అంటాడు. అంటే ఇంతమంది ప్రజల ఆస్తుల విలువ పడిపోయి ఇంతమందిని ఆగం పట్టిన ఈ తప్పిదానికి కారణం ఎవడో తేలాలనా వద్దా? దీని మీద ఎంక్వైరీ జరగాలనా వద్దా? అందుకే తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇలా ఒక విషయం తెలుసుకోవాలి, ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టినామంటున్నారు. మర్యాద కొద్ది తీసి తప్పు చేసిన వాడిని శిక్షించి నిర్ణయం తీసుకుంటే మీరు బతుకుతారు, పరిష్కరిస్తే బతుకుతారు. పరిష్కరించకపోతే ఈ ప్రజల పాదాల కింద నలిగి చేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల ఆస్తులను మీరు నిషేధిస్తే ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని నిన్ను కూడా నిషేధిస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ విషయం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.